ఒక్క నిమిషం, రాకేష్ రెడ్డి గారు ఉన్నారు మనతో పాటు. రాకేష్ రెడ్డి గారు, ముందు రూల్ ఒక క్లియర్ గా పెట్టాలి ఆ పార్టీ ఫిరాయింపుల చట్టాల్లో. 2/3 ఒకటేసారి జాయిన్ అయితే మాత్రమే, అంతే తప్ప ఒక్కొక్కళ్ళు జాయిన్ అయితే ఇప్పుడు ఏమైందంటే 2/3 వేస్తే దండేసి వాళ్ళందరికీ దండం పెట్టాలి, సన్మానం చేయాలన్న విధంగా అయిపోయింది. అది గొప్ప పని చేశారు అన్నట్టు. నేను ఒకటే భరత్ గారు, వీళ్ళు మారరు. మానవ రక్తాన్ని కలవాడు పడ్డ మృగాలిల్లు రాజకీయ నాయకులు, తెలంగాణ రాజకీయ నాయకులు. బిడ్డలను చంపి తెలంగాణ వాదంని రెచ్చగొట్టి పచ్చని రాష్ట్రాన్ని విడగొట్టి ఈ రోజు మొత్తం పచ్చని రాష్ట్రం విడగొట్టి తెలంగాణ రావడం చెప్పింది తెలంగాణ చెప్తాను మళ్ళీ ఇదే వీళ్ళు మళ్ళీ తెలంగాణ స్టేట్మెంట్ కాదు. రాష్ట్రం ఎందుకు వచ్చిందో మర్చిపోయినరు, రాష్ట్రం ఎందుకు తెచ్చిందో మర్చిపోయినరు. నేను అదే అంటున్నాను. ఇప్పుడు ఈ రోజు 2014 నుంచి ఒక్క గ్రూప్ 1 ఉద్యోగం ఎందుకు ఇయ్యారండి? తెలంగాణ బిడ్డలు అంత అన్యాయం చేసినరా? దొరలకు పుట్టలేదా, రెడ్డిలకు పుట్టలేదా, డబ్బున్నోళ్ళకు పుట్టలేదా? ఒక ఎగ్జామ్స్ నిర్వహించలేరు. ఏం మాట్లాడుతున్నారండి? రాజయ్య లాంటి సీనియర్ నాయకులు గౌరవం ఉంది, సీనియారిటీ గౌరవం ఉంది. రాజకీయ క్రీడలకు భాగం రాజన్న కూడా. ఏ రాజన్నని సస్పెండ్ చేసిర్రు? దేని గురించి సస్పెండ్ చేసిర్రు? ఈ రోజు ఈ రాజన్నని ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నప్పుడు 1 గంటలో సస్పెండ్ చేసిన దొర ఈ రోజు కూతురు బావ మీద, అన్న మీద లక్షల కోట్ల అవినీతి ఎందుకు సస్పెండ్ చేయారండి? ఏం మాట్లాడుతున్నారు? నేనేమంటాను, తెలంగాణ నేనేమంటాడే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నదానికి మేము ఏం కోరుకున్నాం? తెలంగాణ ఈ రాజకీయ ఫిరాయింపులు అండి, ఈ వేల కొద్ది కాంట్రాక్ట్లు అండి. విద్యార్థులకు ఒక ఎగ్జామ్స్ నిర్వహించలేరు, పరీక్షలు నిర్వహించలేరు, ఉద్యోగాలు ఇవ్వలేరు. సచ్చిందేవాడు, ఏలిందేవాడు, దోసుకుంటున్నదేవాడు, దాచుకుంటున్నదేవాడు? ఎవడు మాట్లాడాడు? ఏమనుకుంటున్నారు? ఎక్కడోడికి అక్కడ నోరు కండ కావరమైంది. దొర బిడ్డ తీసుకోరు. ఎందుకు మా రాజన్న 4 సార్లు ప్రజానాయకుడిని గంట లోపల సస్పెండ్ చేశారు? ఒక్కటే నేను అనేది, వీళ్ళు తెలంగాణ వీళ్ళ గురించి తెచ్చుకున్నారు, మా గురించి కాదు, సామాన్య ప్రజల గురించి కాదు. దొరికినోడు దొరికినట్లు దోసుకుంటూ తెచ్చుకున్నారు. మీరు అంటున్నారు కదండి, పార్టీ ఫిరాయిస్తే వీళ్ళకి ఒక్కటి చెప్తున్న భరత్ గారు, చట్టాన్ని చెరబట్టిండ్రు, న్యాయాన్ని చెరబడుతున్నారు. వీళ్ళు మామూలు రాజకీయ నాయకులు కాదు, తెలంగాణ రాజకీయ నాయకులు. 1200 మంది బిడ్డలను చంపిరండి. పార్టీ ఫిరాయింపులకు కాదు, ఆ బిడ్డలు నియామకాలు అవుతాయి, అవినీతి లేని నీళ్లు వస్తాయి, ఈ నిధులు వస్తాయి అనుకున్నారండి. ఒక్కొక్క అధికారి 1000 కోట్ల అవినీతి, ఒక్కొక్క రాజకీయ నాయకుడు లక్షల కోట్ల ఆదాయాలు, 100 ఎకరాల ఫామ్ హౌజులు. రాజన్న, ఆంధ్రప్రదేశ్ లో కూడా రాజకీయ నాయకులు. ఈరోజు తెలంగాణ చూడు, మొయినాబాద్ చూడు, కోకాపేట చూడు, మోకిలలో చూడు. తెలంగాణ రాజకీయ నాయకులు ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు దోచుకున్న కన్నా వెయ్యి రెట్లు దోచుకుంటారు రాజన్న. ఇది మామూలు దోపిడి కాదు, చంబల్లోయ బందిపోటు దొంగలు రాజన్న. ఒక్కొక్క ఉత్తర బీఆర్ కేంద్ర అధికారులు 1000 కోట్ల అవినీతి రాజన్న. ఒక్కొక్క గేటెడ్ కమ్యూనిటీలో ఒక ఆఫీసర్ 4 బిలియన్ రాజన్న. మీరు దయచేసి మీరంటే గౌరవం ఉంది, మీరు సీనియర్ రాజకీయ నాయకులు, ఒక ఉన్నత విద్యావంతుడు, మిమ్మల్ని ఎన్ని రకాల అవమానించారు. నేనేమంటున్నాను, తెలంగాణ తెచ్చిందేవాడికి, తెలంగాణ వచ్చిందేవాడికి. ఇదా ఈ చర్చలు చేయాలా? మేము తెలంగాణ రాజకీయ నాయకులు సిగ్గుపడుతున్నా. మేము చర్చలు చేయాల్సింది పార్టీ ఫిరాయింపుల గురించి, రాజకీయ వ్యభిచారుల గురించి, కండువ కప్పుకొని కూడా కండువ పేరు చెప్పనోడి గురించి మేము చర్చలు చేయాల్సింది. ఒళ్ళంతా దగ్గర పెట్టుకున్న విప్లవ వీరులు మా బిడ్డలు, తెలంగాణ ఉద్యమ వీరులు, తుపాకీ గుళ్ళు కాల్చుకున్న కానిస్టేబుల్ కృష్ణయ్య పుట్టిన తెలంగాణ గడ్డ మీద కండువ కూడా చెప్పలేని నాయకులు. ఇది రాజన్న మీరు అనుకుంటున్నారు, ఈ ఉసురు మామూలుగా పోదు తెలంగాణ. మీరు రాజన్న, నేను చెప్తున్నా, రండన్న మొయినాబాద్ చూపిస్తా, ఒకటి 100 ఎకరాలు, శ్రీ మల్లన్న సాగర్ కూడా చూపిస్తా, రంగనాయకుడు చూపిస్తా అన్నా. నేపాల్ ఊరికనే జరుగుతలేవన్నా. ఎందుకు జరుగుతున్నాయన్న నేపాల్లో? మనలాంటి దొంగలు రాజకీయ వ్యభిచారులు 4 సార్ల పార్టీ మారుడు. ఇదేందన్నా? ప్రజలను అవమానాల పాలు చేసుడు, మళ్ళా దానికి అన్ని శుద్ధులు ఎప్పుడు తెలిసినట్టు 6 సార్లు గెలిచినాడు అదే సమాధానం చెప్తాడు. కొత్తగా రాజకీయాలకు వచ్చిన 3 రోజుల పార్టీ మారితే ఏం కుప్పలు మునిగిపోయాయన్నా? 3 రోజులలో ఏం మునుగుతుందన్నా? ఏం మారుతుందన్నా? ఒకవేళ ప్రజలు
ఒక ఉదాహరణ చెప్తున్నా, వాడు నచ్చకనే మనం గెలిపించిండన్న. ఉదాహరణకు నేను ఉన్నానన్న, 73,000 మంది నాకు బీజేపీ కోటేసిందన్న. ఒకవేళ నేను కాంగ్రెస్ లో పోతే ఆ 73,000 మందిని అవమానపరిచినట్లన్నా నేను అన్న. నేను చెప్పేది ఒకటే మాట, ఒకవేళ కాంగ్రెస్ నేనేమంటలేనన్నా, తెలంగాణ ఆట వస్తువు అయిందన్న, భోగ వస్తువు అయింది. 1,200 మంది బిడ్డల ఆత్మలు ఊరికనే ఉండేయన్న. మీరు అనుకుంటారు చెన్నడు ఒకరికి సమాధానం దొరుకుతుంది కొడుకులను అన్న. 1,000 కోట్ల అసెంబ్లీలో చర్చ చేస్తారు అన్న. అసెంబ్లీలో అన్న మొక్క మొలని భూములకు సినిమా స్టార్లకు 25,000 కోట్లు ఇస్తారన్న. శ్రీకాంతాచారి తగలబెట్టుకున్నది లక్షల 100 ఎకరాలు సీనియర్ స్టార్ల కన్నా డబ్బులు లేదందుకు. ఇదేందన్నా, ఇది పరిపాలన కాదన్నా. 2014 నుంచి ఒక గ్రూప్ 1 ఉద్యోగం లేదన్నా. పరీక్షలు నిర్వహించలేరన్నా. ఐపీఎస్లు, ఐఏఎస్లు, రాజకీయ నాయకులు, ఇంత మేధావులు, ఇంత సీనియర్ రాజకీయ నాయకులు ఏం పాపం చేసిండ్రన్న తెలంగాణ యువత? ఏం పాపం చేసిండ్రన్నా? అశోక్ నగర్ చౌరస్తాల 10 రూపాయలు 2 రూపాయల ఛాయ్ తాగుతున్నారన్నా. అన్నపూర్ణ క్యాంటీన్ల కాడ 5 రూపాయలు అన్నం తింటున్నారన్నా. ఉద్యోగాలు వస్తాయని ఎక్స్టెన్షన్ ఎందుకు ఇస్తారన్న రాజకీయ నాయకులు? 60 ఏళ్ళలోకి 61, 62, 63, 64 వాడు సంవత్సరానికి 100 కోట్ల అవినీతి చేస్తారన్న. వాడు మొన్నెవడో అదేంది ఈఎన్సీ కాళేశ్వరం ప్రాజెక్టులో ఈఎన్సీ వాడు ఒక్కడి ఇంట్లో 500 కోట్లు అన్నా. ఇదా అన్న బిడ్డలు కోరుకున్న తెలంగాణ అన్న? దయచేసి నేను రాజకీయాల కొత్త కావచ్చు, నేను ఈరోజు తల దించుకుంటున్నా అన్న. తెలంగాణ తల దించుకుంటున్నా. మీరు ఎవ్వరు ఏమనుకున్నా నేను ఈరోజు కొందరు కొరకరాని కొయ్యనే ఉండొచ్చు. 3 వద్దులు ఉంటారన్నా, 3 వద్దులు బత్త. ఏం చేస్తారన్నా? ఏం చేసుకపోతారన్నా? రాజకీయ విలువలని తుంగల దొక్కి, రాజకీయాలని తుంగల దొక్కి కండువ కప్పుకున్నాం. ఏమన్నది ప్రజలు నవ్వుతున్నారన్న. రాజకీయ నాయకుల క్యారెక్టర్ లేకపోతే ప్రజలు ఎక్కడ క్యారెక్టర్ ఉంటారన్న? రాజే ఈ రకంగా మాట్లాడితే, రాజకీయ నాయకులు నోటికొచ్చినట్లు అబద్ధాలు మాట్లాడితే, రాజకీయ వ్యభిచారులాగా మాట్లాడితే ప్రజలు ఎట్లా నైతిక విలువలు పాటిస్తారన్నా? రాజధర్మం పాటించడం రాజెట్లు అవుతాడన్న. ఏదేమైనా కూడా ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు కొన్ని ప్రియారిటీస్ ఉంటాయి. ఆ ప్రియారిటీస్ కి ఉదాహరణకి బీఆర్ఎస్ ప్రభుత్వము వ్యవసాయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. సో ఆ రకంగా వ్యవసాయాన్ని నువ్వు అన్నట్టు ఉద్యోగాలు ఇవ్వన్నట్టు కాదు కదన్నా భరత్ గారు. మహిళలకు ఆకాశంలో సగము, భూమిలో సగము, శరీరంలో సగం అన్న ఈ సమాజంలో గత ప్రభుత్వంలో రాజు దొర 5 ఏళ్ళు ఒక మహిళా మంత్రి లేకుండా పరిపాలిస్తారన్న. మూగపోయిన జనాలు. సరే, సకల జనుల టాపిక్. నేను చెప్పేది అదేనండి. ఇప్పుడు అందరి ఆయన చేసిన కథ ఇదంతా. ఆయన మొత్తం అన్ని పార్టీలు నిర్వీర్యం చేసిండు కాబట్టి ఇప్పుడు వీళ్ళు సమర్థించుకుంటారు. భరత్ ఇంతకు ముందు టీఆర్ఎస్ చేయకపోతే సమస్య. ఆయన ఏమంటాడు? రాజశేఖర రెడ్డి హయాంలో 10 మంది ఎమ్మెల్యేలు సురేష్ రెడ్డి తీసుకున్నాడు అంటాడు. నేనేమంటున్నాను, స్పీకర్ ఇప్పుడు వచ్చి బీఆర్ఎస్ లోనే ఉన్నాడు. మళ్ళా ఇప్పుడు ఒకటే భరత్, మీరు అన్న పోచారం శ్రీనివాసరెడ్డి ఎవరైతే నిర్ణయం తీసుకోలేదో పెద్ద మనిషి, ఆయన వచ్చి కాంగ్రెస్ లో చేరాడు. నేను భరత్ మాలాంటి నాయకులతో రాజకీయం చూస్తే బాగా అట్లా కాదు భరత్. మాలాంటి ఎమ్మెల్యేలతో, మాలాంటి మంత్రులతో న్యాయం జరుగుతుంది అనుకుంటారా తెలంగాణ? ఈ రోజు నేను యువతకు చెప్తున్నా, నేను తెలంగాణ యువతకు చెప్తున్నా, తెలంగాణ ప్రజలకు చెప్తున్నా, మీ మీద లక్షల కోట్ల అప్పు ఎత్తున్నాం, 1000 కోట్ల అవినీతి ఎత్తున్నాం. 1000 కోట్ల అవినీతి ఒక్క రోజు 7,000 కోట్లు ఎట్లా పెరుగుతుంది అన్న? సీతారాం ప్రాజెక్ట్ ఎన్హాన్స్మెంట్ ఎట్లా పెరుగుతుంది? 2,900 కోట్ల. ఈ ప్రభుత్వం వచ్చినాక భరత్ దయచేసి నేను ఈ కళ్ళు మూసుకోలేకపోతున్నా. ఎందుకు ఒక్కసారి ఎంత ఇబ్బంది, నిజాలు మాట్లాడలేక ఎందుకు ఈ రాజకీయాలు అనిపిస్తున్నది? 2,900 కోట్లు ఉన్నది 6 నెలల 4,300 కోట్లు అవుతుంది. హాస్టల్లో పిల్లలకు పురుగులు వస్తాయి, స్కూళ్ళల్లో అన్నం లేక హాస్పిటల్ పాలవుతారు, హాస్పిటల్లో డాక్టర్లు ఉంటారు. మేము దీనికి తెలంగాణ కోరుకున్నది బంగారు తెలంగాణ, వజ్రాల తెలంగాణ. ఇది అందు గురించనే అన్నాను. మేము తెలంగాణ కోరుకున్నది. ప్రాణాలు కేంద్రంలో ఉన్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ చట్టం తీసుకొస్తాను, రాజ్యాంగంలో దీన్ని మారుస్తాను 10th షెడ్యూల్ అని చెప్పారు. మీరు తీసుకురావచ్చు కదా, మీరు మీ పార్టీ మీద ఒత్తిడి తీసుకురావచ్చు కదా. క్లియర్ గా ఈ అధికారం గవర్నర్ల చేత, మన స్పీకర్ల చేతిలో తీసేసి ఎలక్షన్ కమిషన్ చేతిలో పెట్టండి. రాజకీయ నాయకులకు నైతిక విలువలు, ఎలక్షన్ కమిషన్ చేతిలో పెట్టండి, స్పీకర్ చేతిలో. భరత్, రాజకీయ నాయకులు కొంత స్వయం నైతికత పాటించాలా. రెండోది, తెలంగాణ లాంటి రాష్ట్రంలో మేము ఇంకా పద్ధతిగా ఉండాలా భరత్. ఎందుకంటే ఒక్కొక్క రాష్ట్రానికి ఒక చరిత్ర ఉంది. తెలంగాణకు యువత పానాలు కోల్పోతే వచ్చిన తెలంగాణ.
రైలు పట్టాల కింద తలాలు పెట్టుకుంటూ వచ్చిన తెలంగాణ. కాబట్టి మాకు కొద్దిగా కృతజ్ఞత ఉండాల. దేని గురించి తెలంగాణ తెచ్చుకున్నాము? లక్షల మంది అంటే కవులు, కళాకారులు, మేధావులు, రాజన్న లాంటి వాళ్ళు, రాజకీయ నాయకులు అన్నిటికి తెగించి ఈ జంగు సైరన్ ఊదిన వాళ్ళు ఇల్లు. మన జయశంకర్ సార్ విగ్రహం కనబడదు సార్. ఏమంటే చరిత్ర ఇప్పటికి కూడా భారతదేశంలో ఎంతో మంది గాంధీల, నెహ్రూల విగ్రహాలు ఉంటే మరి జయశంకర్ సార్ రూపం లేకుండా చేసిండ్రండి. 3-4-5 ఏళ్లకే మహాత్మా గాంధీ స్వాతంత్రం వచ్చినాక 75 ఏళ్ళకి కూడా మహాత్మా గాంధీ ఊరూర్ల విగ్రహాలు ఉన్నాయి, నెహ్రూ విగ్రహాలు ఉన్నాయి, సుభాష్ చంద్ర విగ్రహాలు ఉన్నాయి. మరి జయశంకర్ సార్ రూపం లేకుండా చేసిండ్రండి గత పాలకులు. నేను అనేది ఒకటి కాదు, తెలంగాణలో రాజకీయ నాయకుల గుణపాఠం చెప్పాలంటే ఇప్పుడున్న యువత దయచేసి మీ చేతిలో ఉన్న ఆయుధం వజ్రాయుధం. ఒక ఎగ్జామ్స్ నిర్వహించలేని ప్రభుత్వాలని, అవినీతి చేసే రాజకీయ నాయకులని, 4 సార్ల ఈ పార్టీని మారి ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ అధికారంలో కాంట్రాక్టులు చేయించుకోవాలి. ఇప్పుడు పార్టీలు మారడు తప్పేం కాదు. ఇప్పుడు రాజయ్య మారారు, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ అయినారు, బరాబర్ రాజీనామా చేసి అధికార పార్టీని వదిలేరు. నేను అందుకనే అందుకనే అన్న, 2 కేంద్రం రాష్ట్రం రెండిట్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ రెండింటిని వదులుకొని తెలంగాణ ఉద్యమంలో జాయిన్ అయి తెలంగాణ కోసం రాజీనామా చేశారు, సొంత పార్టీని ధిక్కరించి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా రాజీనామా చేశాడు. మనం స్ఫూర్తిగా తీసుకోవచ్చు. నేననేది రాజకీయ క్రీడ. నేనేమంటారంటే ఒకవేళ పదవులు త్యాగం చేశారు తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ వచ్చాక ఈ పదవుల కోసం ఈ కండువాలు మారుస్తాడు. ఏందో దీన్ని మార్చాల్సింది యువతనే అండి. తెలంగాణ యువతనే మారుస్తుంది. ఈ యువతనే నా నమ్మకం అంతా యువత మీదనే ఉంది. అందుకోసమే యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఒకవైపు ఒకప్పుడు నేను చెప్తున్నా, బహిరంగ చెప్తున్నా, ఈ రోజు జనజీవన స్రవంతిని కలమంటున్నాం అడవులకి వెళ్ళి అన్నల్ని. మరి ఈ నిరుద్యోగ బిడ్డలు ఎట్టుకోవాలండి? ఈ బిడ్డలు ఎట్టుకోవాలా? వీడికి నిరుద్యోగంగా 40 ఏళ్ళు వచ్చినా 50 ఏళ్ళు వచ్చినా రక్తాలు అమ్ముకుంటా, కిడ్నీలు అమ్ముకుంటున్న బిడ్డలు ఎట్టుకోవాలా? లక్షల కోట్లు అప్పు చేస్తారు భరత్. నిరుద్యోగులకు ఉద్యోగం ఎందుకు రావు? అప్పు రోజొక్కసారి ప్లాట్ల యాక్షన్ పెడతారు భరత్. అంటే మీరు దయచేసి నాకు చూస్తే బాధ అనిపిస్తుంది. అది రోజు కాజాగూడ, ఆగూడ, ఈ కూడా వేల కోట్లు. మొన్న కుక్కటి పిల్ల యాక్షన్ పెడితే కూడా రోజు 537 కోట్లు. మరి యువతకు ఎందుకు ఇయ్యరు? వాళ్ళ భవిష్యత్తులో ఉండాల్సిన ఆస్తులన్నీ అమ్ముకుంటున్నాం. మీ ప్రజాకర్షణ పథకాలకు, మీ అవినీతి పథకాలకు, మీ అవినీతి ప్రాజెక్టులకు 3 టీమ్స్లు 5 టీమ్స్లు అనుకుంటా పదాలు తెలంగాణ ప్రజలకు తెలియని భాషలు చెప్పుకుంటా, నదులకు నడకలు నేర్పుకుంటా, ఇదా మీరు చేసేది? ఎవరికి తెలియదండి మీ ఆటలు, మెగా బంధాలు, ఈ రుణానుబంధాలు, మీ బంధాలన్నీ ప్రజలు. ఒకటి మాత్రం చెప్తున్నా భరత్, నేను ఈరోజు శాసనసభ్యుడిగా చెప్తున్నా, వ్యవస్థ నేను 22 నెలలు చూస్తున్నా. అందరూ ఒకటే, అందరూ ఒకటే. ఎవ్వడు వాడు రాజకీయాల్లో సుఖపూసలు ఎవరు లేరు. రైట్. అందరు నేనేమంటున్నానంటే దీన్ని మార్చాల్సింది యువత చేతుల్లోనే. ఒక ప్రజాస్వామ్య జీవితంలో మనకున్న ఆయుధం ఓటు. దయచేసి ఆ ఓటుని సరిగ్గా వినియోగించండి. ఈ మోసగాళ్ల చేతుల్లో పాలు కాకండి. ఎందుకంటే ఇది ఒక మంచి భారతదేశం అండి. ఇది అంటే ఎక్కడ లేదు మన దేశము, మన రాష్ట్రము, మన భాష, మన ఊరు. అంటే నేనేం చెప్తున్నాను, నేను చెప్తున్నాను కదా, ఒక రోడ్లు లేవండి, గతుకుల రోడ్లు లేవు. నేను ఇప్పుడు నాకు చెప్తే నేను అసహ్యం అనిపిస్తుంది. 12 లైన్ల రోడ్ ఏమంటున్నాడు ముఖ్యమంత్రి గారు. ఏటో 12 లైన్ల రోడ్డు కావాలంటే నాకు 15కు. మా సిరుపూర్, అన్నాపూర్లో గతుకుల రోడ్ల సిమెంట్ వస్తువులు లేడు భరత్. మా తల్లివేదల బాత్రూమ్ కట్టడం లేడు భరత్. ఎవరికి 12 రోడ్ల రోడ్లు? ఎవరికి 300 ఫీట్ల బ్రిడ్జులు? ఎవరు చెప్పిండ్రు వీళ్ళకు? ఏ చట్టం చెప్పింది? ఏ రాజ్యాంగం చెప్పింది రాజకీయ నాయకులకు? ఏది అవసరం? విద్య, వైద్య, న్యాయం అన్ని వదిలేసారు భరత్. విద్య లేదు, వైద్యం లేదు, న్యాయం లేదు. సంవత్సరానికి 3 లక్షల మంది విద్యార్థులు రాబోతున్నారు. నిజంగా మంచి ఇంటెలెక్చువల్ స్పీచ్ ఉందన్న. తప్పకుండా ఇక్కడ వర్క్ షాప్ పెట్టి పంపించాలా? ఐఎమ్ అప్రిషియేటింగ్ యువర్ టాక్. దాంట్లో ఏం లేదన్నా. ఎవరికి కావాలన్నా 12 లైన్ల రోడ్ ఇప్పుడు ఎవరికి కావాలి చెప్పండి? ఆసిఫాబాద్ గూడెలు, ఆదిలాబాద్ గొండు తండాలు, లంబాడి తండాలు, అర్చన బస్తీలు, స్కూళ్ళలో బాత్రూమ్ లేవు, గతుకుల రోడ్లు, శ్మశానాలు లేవు, బస్సులు లేవు. ఏం మాట్లాడతారన్నా? ఏందన్నా? ఉన్నోడు దోచుకుంటా పోయి ఆడికి ఎవరికో పబ్బులు కబ్బులు. ఇదేందన్నా ఈ కల్చరు? అన్న హైకోర్టు చూసినావని, హైకోర్టు కొత్తది. ఆ నుంచి 300 ఫీట్ల రోడ్ అన్న గటుకు 5వ సిటీకి. హైకోర్టు ఇంకా కాలేదన్నా, ఇప్పుడే 300 ఫీట్ల రోడ్ అట. ఇట్లా ఫ్లైఓవర్
అన్న మంచిగా సరే ఇప్పుడు ఉప్పల్ నుంచి అది వేరే. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ నేను ఒకటే చెప్తున్నాను, రాజకీయ నాయకులు ఔటర్ రింగ్ రోడ్ రావడం వల్లే హైదరాబాద్ పరిస్థితి ఈ విధంగా ఉంది. బెంగళూరులో ట్రాఫిక్ సమస్యలు, ఒకటి ఔటర్ రింగ్ రోడ్ డెవలప్మెంట్ మనం దాన్ని ఎట్లా ఒకటి భరత్ గారు ఉప్పల్ నుంచి అదేంటండి గట్కేసర్ కు మెట్రో అవసరమా, లేకపోతే కన్నబడని 5వ సీటుకి అవసరమా? కన్నబడని 5వ సీటుకి ఎప్పుడు అవుతుందో తెలియని 5వ సీటుకి ఇప్పుడు 50 కిలోమీటర్లు మెట్రో పెడతారండి? మీ భూములు ఉన్నాయని. ఇంతకు ముందు కోకాపేట్ల భూములు ఆడు పెట్టుకున్నాడు ఫ్లైఓవర్లు. ఒకటే చెప్తున్నా, ప్రజలకు ఏది అవసరం అది చేయండి. విద్య, వైద్యం, ఉపాధి, న్యాయం ఇవి వేయండి. మౌలిక వసతులు. హైదరాబాద్ లా ఏడుస్తున్నారండి పబ్లిక్. రోడ్ల మీద గంటల కొద్ది ట్రాఫిక్లు, గంటల కొద్ది. దొరికినోడు చెరువులు కబ్జా చేస్తాడు, అన్ని కబ్జా చేస్తాడు, ప్రభుత్వ భూములు కబ్జా చేస్తారు, వేల కొద్ది అవినీతి చేస్తారు, పేపర్లు ఇస్తారు, వెస్ట్ 30,000 కోట్ల స్కామ్ అంటారు, మ్యాన్ అంటే 5,000 కోట్ల స్కామ్ అంటారు, కాంగ్రెస్ ఎమ్మెల్యే పిల్లులు ఎత్తారు. కాబట్టి నేను చెప్తున్నా, తెలంగాణ వచ్చింది దీనికి కాదు, తెలంగాణ తెచ్చుకున్న దీని గురించి కాదు, మా రాజకీయ క్రీడల గురించి కాదు. తెలంగాణని సస్యశ్యామలం చేయతాను. సస్యశ్యామలం అంటే మళ్ళాదనేరు అవినీతి లేని ప్రాజెక్టులు, అవినీతి లేని, అణిచివేత లేని తెలంగాణ. ఇది కోరుకున్నారండి బిడ్డలు. తెలంగాణ సమాజం అంతా ఇది కోరుకున్నది. భవిష్యత్తులో రాజకీయ నాయకులు ఈ క్రీడలు ఆడకుండా ఎవడు ఏ పార్టీలో గెలిచిండో ఆ పార్టీని తగలబడండి, ప్రజల వైపు నిలబడండి. ప్రతిపక్షమే లేకపోతే భరత్ గారు ఎవరు అడగాలండి? ప్రజల సమస్యల మీద ఎవరు అడగాల? విద్య గురించి ఎవరు అడగాల? వైద్యం గురించి అడగాల? 2018లో కేసీఆర్ అట్లే అనుకున్నారు, ప్రతిపక్షమే లేకుండా చేస్తే అయిపోతాయంటే ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. అంటే ప్రజలకు అన్యాయం చేసినట్లండి, ముఖ్యంగా పేద ప్రజలకు అన్యాయం చేసినట్లు. ప్రశ్నించే గొంతులే లేకపోతే సమాజం ఇంత అభివృద్ధి చెందేది కాదు. ఆది మానవుడి నుంచి ఆధునిక మానవుడు అయ్యేవాడు కాదు. ప్రశ్నించే గొంతులను ఎవడు ఆపినా ఈ ప్రతిపక్షం గొంతులు నొక్కుతారు చూడు. ఇదే నేను చెప్పేది ఒకటే భరత్. నేను ఒక శాసనసభ్యుడు కొత్తని కావచ్చు, సమాజం మీద ఆవేదన ఉంది. ఒక శాసనసభ్యుడిగా ఏం చేయలేకపోతున్నా, పేదలకు మౌలిక వసతులు క్రియేట్ చేయలేకపోతున్నా. ఒకడేమో ఇప్పుడు ఉదాహరణకి నేను అసెంబ్లీలో మాట్లాడినండి, ఒక శాసనసభ్యుడికి 1000 కోట్లు ఇస్తే మాకు కోటి ఇస్తారండి? ప్రజలు ఏం తప్పు చేశారండి? 33 జిల్లాలను సమానంగా చూసిన నాయకులు ఉండాల్సిన చోట ఒక నల్గొండ అంటాడు. ఇవన్నీ వ్యత్యాసాలు చేస్తే రాజకీయ పార్టీలు మారుతున్నారండి. ఇవి ఎంతో ఉన్నది, దీనికి ఒక రోగం ఉంది. ఇవన్నీ సరిదిద్దాలా. నాయకులు ఇప్పటికైనా ఆలోచించి, మంచి మనసుతో ఆలోచించి, పార్టీలకు అతీతంగా మంచి వాళ్ళను, ఇంటెలెక్చువల్స్ కూర్చుండబెట్టి, సమాజంలో ఉన్న పెద్దవాళ్ళని కూర్చుండబెట్టుకొని మనం కొద్దిగా జ్ఞానం నేర్చుకోవాలా, కొద్దిగా బుద్ధి నేర్చుకోవాలి. ఇట్లా మేము గెలిచినాం కదా, డబ్బు ఉంది కదా, మదం ఉంది కదా, ఆస్తులు ఉంది కదా, రాజకీయ వారసత్వం ఉంది కదా, లేకపోతే ఉన్నత అగ్రవర్ణాలం కదా అని ఇవన్నీ కరెక్ట్ కాదండి. ఆధునిక భారతం, ఆధునిక యువత ఈరోజు ప్రపంచంలో చాలా కోల్పోయింది. ఇప్పటికే తెలంగాణ ఇప్పటికైనా ఈ రాజకీయ క్రీడ, ఇది ఏదైతే కుక్రీడ ఆడుతున్నారో దీన్ని ఆపివేయాలి. ఇప్పటికైనా ఎవరు ఏ పార్టీలు ఉంటాడో, ప్రజలు ఏ పార్టీలో గెలిపించారో ఆ పార్టీలు ఉండండి. లేదంటే రాజన్నలాగా రాజీనామా చేసి మీ ఇష్టం ఉన్న పార్టీలో కొండి. నేను ఇవాళ రాజయ్య గారిని ఫోన్ ఇన్ లో తీసుకుంది ఎందుకంటే నేను రాజయ్య గారిని మాట్లాడారండి. పార్టీలు రాజకీయాలు పక్కకు పెట్టేది ఉంటే నైతిక విలువల గురించి, యువత యొక్క బాధ్యత గురించి, రాజకీయ నాయకుల భవిష్యత్తు వాళ్ళ బాధ్యతల గురించి చాలా గొప్పగా చెప్పారన్న. కానీ మీలాంటి రాజకీయ నాయకులు రావడం అనేది చాలా అరుదు. సో వచ్చిళ్ళు తప్పకుండా మీకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. నేను రాజయ్య గారిని ఫోన్ ఇన్ లో ఎందుకు తీసుకున్నా అంటే ఇవాళ ఆయన ఆదర్శం మిగతా ఎమ్మెల్యేలకు. ఎందుకంటే ఆయన కేంద్రంలో, రాష్ట్రంలో 2 చోట్ల కాంగ్రెస్ పార్టీ అధికారం ఉండగా ఆ ఎమ్మెల్యే పదవిని త్యజించి రాజీనామా చేసి మళ్ళా గెలిచాడు. చేతనైతే అది చేయండి మిగతా వాళ్ళు. అది అందుకే ఆయన కేసీఆర్ డిప్యూటీ సీఎం ఇచ్చారు అప్పుడు అయినప్పుడు. సరే మళ్ళీ 3 నెలలకు 4 నెలలకు బీకేసీఆర్ అది వేరే విషయం. కానీ నేను రాజయ్య గారిని వాళ్ళ ఫోన్ ఇన్ లో తీసుకుంది అందుకని అందరికి ఆదర్శం ఆయన. మీకు ఎవరైనా దమ్ముంటే గనక మీకు పార్టీ మారాలనుకుంటే ఇదే దానం నాగేందర్ 2004లో ఆసిఫ్ నగర్ లో టీడీపీ గెలిస్తే రాజీనామా చేస్తే మళ్ళీ పోటీ చేశాడు కాంగ్రెస్ టికెట్ మీద. 2007 తర్వాత కొత్తది వచ్చింది, రాజీనామా చేయాల్సిన అవసరం లేదు, కండువా మార్చి ఒక 4 సంవత్సరాలు టైం పాస్ చేయొచ్చు అనుకున్నారు. సరే ఏదో తెలంగాణ రాజకీయ నాయకులు చూసి నవ్వుతున్నారండి, ప్రజలు నవ్వుతున్నారు భారతదేశంలో. పక్క రాష్ట్ర కర్ణాటకలో మీరు యడ్యూరప్ప